ఉపాధ్యాయులు, అంగన్వాడీ ఆశా వర్కర్స్, గ్రామ పెద్దలు, యువకులు అందరికీ నమస్కారాలు. మన రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకొని బడియీడు పిల్లలు పాఠశాలలో ఉండాలని, డ్రాప్అవుట్స్ శాతాన్ని తగ్గించాలని, బడియీడు పిల్లలు అందరూ కూడా పాఠశాలలో చదవాలని మనకు ఈ రోజు నుండి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని తీసుకుంది. మరి అందులో భాగంగానే మనందరం ఇక్కడ సమావేశమైనాము. మరి ఈ ప్రోగ్రాము ఈ రోజు నుండి 6వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు రోజు ఒక కార్యక్రమం ద్వారా గ్రామంలో ప్రతి ఒక్కరిని ఇంటింటికి వెళ్ళి బడియీడు పిల్లలు ప్రైవేట్ పాఠశాలకు పోయేటువంటి వాళ్ళను, ఇంటి దగ్గర ఖాళీగా పాఠశాల ఏజ్ ఉండి పాఠశాలకు రానటువంటి పిల్లల తల్లిదండ్రులతోటి మాట్లాడి మరి అందరూ చదివేటట్టు కృషి చేయాలని, తల్లిదండ్రులు కంపల్సరీ పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా పనులకు తోలకుండా పాఠశాలకు పంపించాలని, మరి ఈనాటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మరి చక్కని మంచి అలవాట్లను నేర్చుకోవాలని తల్లిదండ్రులుగా వాళ్ళకు చెడు వ్యసనాలకు దూరం కాకుండా చాలా మనం వాళ్ళను కంటికి కాపలా కాస్తూ పిల్లలు మంచి ప్రవర్తనతోటి మెలగాలని ఈ కార్యక్రమాన్ని మనం తీసుకుంటూ అందరూ సహకరించాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పంచాయత్ సెక్రటరీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తారు. తరగతి రిజల్ట్ 100% వస్తుంది. ఈ సంవత్సరం 14 మంది 10వ తరగతికి అటెండ్ అయితే 13 మంది పాస్ అయినరు. ఆ పాస్ అయిన వాళ్ళు కూడా మంచి మార్కులతోటి ఫస్ట్ 476 మార్కులు, 476 పెరుమాన్ల అభిలాష్ అనే అబ్బాయి. సెకండ్ మార్కులు 456 తొగరపల్లి స్పందన. థర్డ్ 450 మార్కులు అభిరామ్, పెరుమాన్ల అభిరామ్. తర్వాత ఈ అభిలాష్కు శివమణి అనే అబ్బాయి, గద్దపాటి శివమణి, గద్దల శివమణి. తర్వాత ఇద్దరికి ఈ సంవత్సరం గురుకుల సీట్లు వచ్చినాయి ఇంటర్మీడియట్. అంటే మంచి రిజల్ట్ వస్తుంది. పాఠశాల ఆహ్లాదకర వాతావరణంలో ఉంది. అంత కొత్త సార్లు మేము అందరం కూడా, పాత వాళ్ళు వెళ్ళిపోయినరు, కొత్త వాళ్ళు వచ్చిర్రు. మేము చాలా డిసిప్లిన్గా మెయింటైన్ చేస్తున్నాం. ఈ సంవత్సరం తోలండి, వచ్చే సంవత్సరం మార్కులు మంచిగా రాకున్నా ఫెయిల్ అయినా ఏమన్నా అయినా కూడా మమ్మల్ని అడగండి. పిల్లల్లో క్రమశిక్షణ ఏమైనా లోపించినా కూడా. మరి ప్రైవేట్ కంటే ధీటుగా కూడా అంత అంకిత భావంతో చెప్పేటువంటి సార్లు ఉన్నారు కాబట్టి మీరు ప్రైవేట్కు తోలేటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు నచ్చజెప్పి ప్రభుత్వ పాఠశాలలకు తోలేటట్టు చేయూతనివ్వాలి. మాకు పెద్దలందరికీ, అదేవిధంగా ఎంపీడీఓ గారికి అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ, గ్రామ సభ యొక్క ముఖ్య ఉద్దేశము ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిబాట ప్రారంభమైన సందర్భంగా ఈ గ్రామ సభను ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా బడియీడు పిల్లలందరినీ మన ఊర్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని ప్రభుత్వము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ మన ఊర్లో మన కోసం ప్రభుత్వము బడిని ఏర్పాటు చేసింది. అది అందరూ తెలిసే విషయం. ప్రభుత్వాలు మన కోసం మన ఊర్లో అనేక సౌకర్యాలను ఏర్పాటు చేస్తుంది. ప్రభుత్వం యొక్క బాధ్యత. అన్నింటిని వాడుకుంటున్నాం మనం. ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు కానీ, ప్రభుత్వం మన కోసం ఏర్పాటు చేసే సౌకర్యాలు అన్నింటిని వాడుకుంటున్నాం. కానీ బడి దగ్గరకు వచ్చేసరికి మాత్రం మనం చాలా నిర్లక్ష్య భావంతో, చాలా తప్పుడు ప్రచారం జరగడం వల్ల అటువంటి భావంలో తల్లిదండ్రులు ఉండిపోయారు. గ్రామ సమాజం కూడా ఆ విధంగా ఉండిపోయింది. కాకపోతే ఇంత ముందుకున్నటువంటి పరిస్థితులు ప్రభుత్వ పాఠశాలలు లేవు. చాలా చక్కగా ప్రైవేట్ స్కూళ్ళతో పాటుగా అభివృద్ధి చెందడం జరిగింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో పాఠశాలలు ఉన్నాయి మనకు. ముఖ్యంగా మన ఆకారం యొక్క ప్రైమరీ స్కూల్ అయినా, హై స్కూల్ అయినా చక్కగా గల ఉపాధ్యాయులు మన యొక్క పాఠశాలలో ఉన్నారు. సో తల్లిదండ్రులు ఆ దిశగా ఆలోచన చేయండి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం, ఇంతకుముందుకు ఇంగ్లీష్ మీడియం లేదు అనేవాళ్ళు. కానీ ఇంగ్లీష్ మీడియం కూడా ఇప్పుడు మన పాఠశాలలో పెట్టడం జరిగింది. కంప్యూటర్ విద్య ఉంది. ఉచితంగా మనము పాఠ్య పుస్తకాలు ఇస్తున్నారు, నోట్ బుక్స్ ఇస్తున్నారు, యూనిఫామ్స్ ఇస్తున్నాము. సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నారు, 3 రోజులు ఎగ్గు పెడుతున్నారు, 3 రోజులు రాగి జావా పోస్తున్నారు. విశాలమైన తరగతి గదులు, అన్ని రకాల వసతులు తల్లిదండ్రులకు పిల్లలకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ముఖ్యమైనటువంటి వనరు తల్లిదండ్రులకు కూడా కల్పించడం జరిగింది. ఏ ప్రైవేట్ పాఠశాలలో కూడా ఉండదు. ప్రతి నెల 3వ శనివారం తల్లిదండ్రుల మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.
మీకు తల్లిదండ్రులకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు వచ్చినా, మేము ఉపాధ్యాయులు చదువు చెప్పలేకపోయినా, పిల్లలకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా డైరెక్ట్ టీచర్లతో ఇంటరాక్ట్ కావడానికి చక్కటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ప్రతి నెల 3వ శనివారం మేము చక్కటి ఏర్పాట్లు చేసి తల్లిదండ్రులకు బెంచీలు వేసి కుర్చీలు వేసి తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తూ ఉంటాం మేము. కానీ తల్లిదండ్రులు ఎవరు రావడం లేదు. తల్లిదండ్రులు రండి, మా పాఠశాలను చూడండి, మా పాఠశాలలో మీ పిల్లల్ని చేర్పించండి, పిల్లల యొక్క బంగారు భవిష్యత్తుకు బాటలు వేయండి. ప్రైవేట్ పాఠశాలలో ఏమున్నది, అంతా దొల్లతనం తప్ప. ఏమన్నా అంటే పాఠశాల పిల్లలు మధ్య బయట తిరుగుతున్నారు సార్, మీ గవర్నమెంట్ స్కూల్ పంపిస్తానంటారు. మీ ప్రైవేట్ స్కూల్లో ఏ విధంగా జరుగుతుంది మీరు చూడగలుగుతున్నారా? కళ్ళతోటి చూడలేదు కదా. చివరికి అవుట్పుట్ చూడండి, ఎన్ని మార్కులు వస్తున్నాయి చూడండి. ఇప్పుడు మా యొక్క ప్రాథమిక పాఠశాలలో పోయిన అంతకుముందు సంవత్సరము 9 మందికి గురుప్రసిద్ధి వచ్చిందండి. 9 మందికి గురుప్రసిద్ధి వచ్చింది క్లాస్. మోడల్ స్కూల్ సెలెక్ట్ అయ్యారు. తర్వాత ఈ సంవత్సరం 3 పిల్లలకి గురుప్రసిద్ధి వచ్చింది. చాలా చక్కటి వాతావరణంలో మన స్కూల్ పాఠశాల నడుపుతున్నాము. మీరందరూ గమనించి పాఠశాలను సందర్శించి మీ పిల్లలందరినీ, బడిలో ఉన్న పిల్లలందరినీ మా యొక్క పాఠశాలలో చేర్పించండి. అదేవిధంగా అంగన్వాడీ మేడమ్స్ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే, మీ దాంట్లో ఎవరైతే పాఠశాల ఏజ్కి వచ్చినటువంటి పిల్లలు ఉన్నారో వాటి లిస్టు మాకు ఇవ్వండి. వాళ్ళ తల్లిదండ్రులను కూడా మీరు ప్రోత్సహించండి. మా యొక్క గవర్నమెంట్ పాఠశాలలో చేర్పించే విధంగా మీరు వాళ్ళని ప్రోత్సహించండి. అదేవిధంగా ఆ లిస్టు మాకు ఇస్తే దాన్ని బట్టి మేము ఫోన్ చేయడము, తల్లిదండ్రులు కలిసి కూడా పిల్లల్ని చేర్పించుకోవడానికి మాకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వ బడి ఊళ్ళో ఉండాలి. గుడి ఉండాలి, బడి ఉండాలి. ఈ రెండు మాత్రం ఉండాలి. గుడి లేకపోయిన రోజు ఆధ్యాత్మికం పోతుంది, బడి పోయిన రోజు సంస్కృతి, మన యొక్క తెలివితేటలు అన్నీ పోతాయి. కాబట్టి గుడిని, బడిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులకే కాదు, తల్లిదండ్రులకు, గ్రామ సమాజానికి కూడా అంతే ఉంటుంది. ఆ విషయాలు తెలుసుకొని మలుసుకుంటారని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధనకై బడిఈడి పిల్లలందరినీ బడిలో చేర్పించే లక్ష్యంను నెరవేర్చుటకు మరియు పిల్లలందరిలో దాగి ఉన్న వైయక్తిక ప్రతిభాపాఠవాలను వెలికితీసి స్వేచ్ఛా వాతావరణంలో నాణ్యమైన విద్య ద్వారా అభివృద్ధి పరిచి వారి వారి అభిలషణీయమైన రంగాలలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంకల్పంతో నేను భాగస్వామిగా పాల్గొని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించి ప్రొఫెసర్ జయశంకర్ మడిబాటను విజయవంతం చేస్తానని మనసా వాచా కర్మణ ప్రతిజ్ఞ చేయుచున్నాను.